ప్రభుత్వ శాఖలో ఉద్యోగం చేస్తున్నామని ఆనందం ఉన్నా సరే ఆనందం మాకు నిలవట్లేదంటూ కూడా సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులంతా కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 16 ఏళ్లుగా కూడా ఉద్యోగం చేస్తున్న కనీసం వేతనం కూడా లేక అనేక రకాలైన ఆర్థికపరమైన ఇబ్బందులు కూడా పడుతున్నామంటూ కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికీ కూడా 15,000 20,000 రూపాయలు కూడా జీతం దాటక సరే పిల్లలు చదివించుకోలేక ఆరోగ్యపరమైన అనేక ఇబ్బందులు పడుతూ కూడా నెట్టుకు రావాల్సి వస్తుందంటే కూడా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఏదైతే మాకు హామీ ఇచ్చిందో ఎప్పటికప్పుడు కూడా వేతన సంఘం ఏదైతే మాకు ముందుగా కాంట్రాక్ట్ బేసిస్ మీద తీసుకున్నప్పుడు హామీ ఇచ్చారో దాని ప్రకారం కూడా మినిమం శాలరీస్ పెంచాలంటూ కూడా వారు ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితి. విశాఖపట్నంలో మొత్తం జిల్లాలో పనిచేస్తున్న సమగ్ర శిక్షణ అభియాన్ ఉద్యోగులంతా కూడా ఈరోజు ఇక్కడ ఆందోళన చేస్తున్నారు. అసలు వీరి డిమాండ్స్ ఏంటి, ఏ విధంగా వీరు ఇబ్బంది పడుతున్నారు అనేది సంబంధించి వారి మాటలో తెలుసుకుందాం. మేడం, మీరు ఎన్నాళ్ళు బట్టి చేస్తున్నారు, ప్రస్తుతం మీరు ఎందుకు మీరు ఆందోళన చేస్తున్నారు? మేము గత 16 సంవత్సరాలుగా సమగ్ర శిక్షలో పనిచేస్తున్నామండి. నేను సమగ్ర శిక్ష విభాగంలో CRMTగా చేస్తున్నాను. అయితే మేము గత 2 సంవత్సరాల ముందే ఆల్రెడీ ధర్నాలు చేసాము. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న ప్రభుత్వం అప్పుడు మాకు అక్కడ వచ్చి హామీలు కూడా ఇచ్చారు. మమ్మల్ని రెగ్యులేట్ చేస్తామని, సమాన పనికి సమాన వేతనం ఇస్తామని కూడా చెప్పారు. అయితే మేము ఈ ప్రభుత్వం వచ్చాకైనా మాకు మంచి జరుగుతుందనే ఉద్దేశంతో మేము గత 2 సంవత్సరాలుగా ఆశిస్తున్నాం, కానీ ఏమీ చేయలేదు సార్. అయితే మేము ఇన్ని సంవత్సరాలుగా పనిచేసినా మాకు శాలరీస్ అయితే ఏమీ పెంచలేదండి. మేము కొన్ని డిమాండ్లు అయితే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాము. అవి ప్రభుత్వం దృష్టిలో చాలా పెద్దవేమీ కాదు సార్. మా జీవితాలతో పోల్చుకుంటే మేము సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి సమాన పనికి సమానం వేతనం ఇవ్వాలని కోరుకున్నాము. అలాగే HR పాలసీ ఇవ్వాలని, రెగ్యులేట్ చేయాలని కూడా కోరుకుంటున్నాం సార్. అయితే మాకు గత 6 సంవత్సరాలుగా ఏ విధమైన శాలరీస్ ఎవరికి పెంచలేదు సార్. కానీ ప్రజెంట్ ఉన్న ప్రస్తుత పరిస్థితిని చూసుకుంటుంటే అన్ని వస్తువులు, నిత్యావసర వస్తువులు కూడా చాలా ధరలు అయితే ఆకాశాన్ని పెరుగుతున్నాయి సార్. మేమైతే మా పిల్లలు చదివించుకోవడానికి కూడా మేము అన్ని విధాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నాము. మాకు రెక్కాడితే కానీ డొక్కాడిన పరిస్థితి సార్ ఈరోజు. మా ఇందులో చాలామంది కూడా MA BEdలు చేస్తున్నాము, టెట్ కూడా క్వాలిఫై ఉన్నాం సార్. ఇన్ని చదువులు చదువుకొని ఇప్పుడు మేము ఏం చేస్తున్నామో, మా ఉద్యోగం ఏమిటో, మా జాబ్ చార్ట్ ఏంటో ఏది మాకు తెలియని పరిస్థితి అయిపోయింది సార్. అయితే మేము ప్రభుత్వానికి వ్యతిరేకమేమీ కాదు సార్. కాకపోతే మా న్యాయమైన కోరికలన్నింటినీ తీర్చాలి. ముఖ్యంగా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, HR పాలసీ ఇవ్వాలి, రెగ్యులేట్ చేయాలని కోరుకుంటున్నాం సార్. మాకు సడన్గా హెల్త్ బాగోపోయినా మా కుటుంబాలు రోడ్డున పడవలసిన పరిస్థితి అయితే ఉంది తప్ప మమ్మల్ని ఆదుకోవడానికి ఏ విధమైన హెల్త్ పాలసీలు కానీ ఏమీ లేవు సార్. కష్టపడితే జీతం అన్నట్టు ఉంది సార్. చదువుకోలేని వాళ్ళు కూడా ఈ రోజుల్లో బయటకు వెళ్ళి ఏ తాపీ పనో కూలి పని చేసుకుంటూ చాలా గర్వంగా బతుకుతున్నారు సార్. మేము ఆ గర్వంగా బతకలేని స్థితిలో కూడా ఉన్నాము. చెప్పుకోవడానికి మాకే చాలా సిగ్గుగా ఉంది సార్. అయితే నేను మన విద్యాశాఖ మంత్రి గారైన నారా లోకేష్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని, కూటమి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నది ఒకటే సార్. మా సమగ్ర శిక్షలో పనిచేస్తున్న ఎంప్లాయీస్ అందరికీ కూడా HR పాలసీ ఇస్తూ, సమాన పనికి సమానం వేతనం ఇస్తూ, రెగ్యులేట్ చేస్తూ మా అందరి కుటుంబాలలో ఆశాదీపాన్ని వెలిగిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు? సార్, నా పేరు వసుమతి అండి. నేను డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ ఆఫీస్లో డేటా ఎంట్రీ ఆపరేటర్గా 16 సంవత్సరాల నుంచి పనిచేస్తాను. నేనే కదా అక్కడ పనిచేస్తున్న వాళ్ళు మేమందరం కూడాను ఇంచుమించుగా అంతే సార్. 15, 16, 17 అన్ని సంవత్సరాలుగా పనిచేస్తున్నాం. ఏంటంటే సార్, శాలరీ పెంచడానికి చాలా ఇబ్బంది పడే అవకాశం సార్. శాలరీ పెంచాలి అంటే మేము 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెయిట్ చేయాలి. ఇప్పుడు అన్నీ పెరుగుతున్నాయి. ఇంటి అద్దెలు పెరుగుతున్నాయి, కాయగూరల రేట్లు పెరుగుతున్నాయి, నిత్యావసర వస్తువులు అన్నీ పెరుగుతున్నాయి. కానీ ఏంటంటే మా జీతాలు పెంచే విషయంలో మాత్రం పెరగవు. పని పెరుగుతుంది. మళ్ళీ సమాన పనికి సమాన వేతనం కోరుకుంటున్నాం సార్ మేము. అది మాకు కావాలి సార్. అప్పట్లో HR పాలసీ ఇస్తారని చెప్పి, సమాన పనికి సమాన వేతనం చేస్తామని చెప్పి, తర్వాత లీవ్స్ అన్నీ మాకు చైల్డ్ కేర్ లీవ్స్ అవి అప్లై చేయిస్తామని చెప్పి అన్నిటికీ కూడా ఒప్పుకున్నారు సార్. అన్నీ చేస్తాము అనేసి అన్నారు గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇప్పుడు ఏ ప్రభుత్వం అవుతుందో వాళ్ళు వచ్చి మీకు ఇవన్నీ ప్రభుత్వం ఇవ్వదు, మేము వస్తే ఇస్తాము అన్నారు. కానీ ఇప్పటికీ కూడా అది ఏమి అమలు జరగలేదు సార్. జరుపుతారని అనుకుంటున్నాము. మేము ప్రభుత్వంకి అయితే ఏం వ్యతిరేకం కాదు, చేస్తారని ఇంతవరకు వెయిట్ చేసాం. ఇంకా ఎంత వెయిట్ చేయాలో అర్థం కాక బయటకు వచ్చాం సార్. అది సార్, మీరు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయి ఒకసారి ఇప్పుడు మీరు ఎందుకు ఈరోజు ఆందోళన చేస్తున్నారు ఇక్కడ? నా పేరు గణపతిరావు. నేను గత
13 సంవత్సరాలుగా సిఆర్ఎంటీగా పనిచేస్తున్నాను. మాకు సమగ్ర శిక్షలో టెట్, బీఈడి, పీజీ క్వాలిఫికేషన్స్తో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ ద్వారా కలెక్టర్ గారి యొక్క చైర్మన్షిప్లో మేము ఎన్నికయ్యాము. అయితే మాకు వేతనాలు కాంట్రాక్ట్ వ్యవస్థలో కూడా వేతనాలు పెంచి మమ్మల్ని అనేక సార్లు మేము రోడ్డు ఎక్కినప్పుడు అధికారులు కానీ మంత్రులు కానీ మాకు హామీలు ఇచ్చారు, నెరవేరలేదు. కాబట్టి ఈరోజు మా రాష్ట్ర నాయకత్వం పిలుపు మేరకు ఈ దీక్షకు వచ్చాము. అయితే మాకు కనీస వేతనము ఇవ్వట్లేదు. గత 7 సంవత్సరాల నుంచి వేతన సవరణ జరగలేదు. అలాగే మేము కోరుకునేది ఏంటంటే సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి, కనీసం హెచ్ఆర్ పాలసీ అయినా ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో ఈ ఖర్చులు పెరిగిన తర్వాత మాకు ఇబ్బందిగా ఉంది. కానీ పని ఒత్తిడి ఎక్కువగా ఉన్న, జీతం తక్కువైనప్పటికీ మేము చాలా ఇబ్బందులు పడుతూ ఆర్థిక భారాన్ని మోసుకుంటూ జీవనం గడుపుతున్నాము. ఈ ప్రభుత్వంలో మేము గతంలో ధర్నా చేసినప్పుడు హామీ ఇచ్చారు. ఎంపీ గారు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అందరూ, ఇప్పుడున్న మినిస్టర్లు అందరూ కూడా అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, అలాగే వాళ్ళు మా యొక్క ధర్నా స్థానానికి వచ్చి మాకు హామీ ఇచ్చి, మా కూటమి ప్రభుత్వం రాగానే మీకు ఖచ్చితమైన వేతన ఇస్తాము, మిమ్మల్ని రెగ్యులరైజ్ చేస్తాము, కనీసం టైం స్కేల్ ఇస్తామని హామీలు ఇచ్చారు. అందుకనే మేము ఈరోజు ప్రభుత్వాన్ని మీడియా పరంగా మేము కోరుకుంటున్నాం ఏంటంటే, మీడియా ముఖంగా మాకు మీరు ఇచ్చిన హామీలు కొన్నైనా నెరవేర్చి మా వేతనాలను సవరించి కనీసం సమాన పనికి సమాన వేతనం ఇచ్చి మమ్మల్ని జీవితంలో బాగా పనిచేసుకునేలాగా, ఇంకా ప్రభుత్వానికి మా సేవలు ఎక్కువగా మేము హుషారుగా పనిచేసేలాగా మాకు ప్రభుత్వం అవకాశం కల్పించాలని, అలాగే మా కుటుంబాలని మా ఆశాజ్యోతి నింపాలని మేము ప్రభుత్వానికి వేడుకుంటున్నాం.